ఏ బయట మంచిగా వేసినావు ఇట్లా నువ్వు చెప్పిందే కదా, నువ్వు చెప్పినావు కదా. రా ఏ బయట చెప్తే నువ్వే అంటే విషయం ఈడేనా ఇట్లా ఎత్తుతామా? ఎట్లా ఎత్తేద్దాం పాడట్లే. ఆలోచించుకు ఎందుకైనా మంచి ఏం ఆలోచన చేస్తావు? విషయం పెట్టాలా ఇది 5 లక్షలకి నేను సెట్ చేస్తాను డబ్బులు యాడ్ నుంచి వద్దులేనా? నీకు పర్సనల్గా ఉంది కదా ఇప్పుడు మీద కసి బున్ నుంచి ఉంది, బున్ నుంచి ఎన్నిసార్లు నా ఏం దద్దుదా అన్నం పెట్టి చంపేయడం ఎంతవరకు కరెక్ట్? నాకు కరెక్ట్గానా? మంచిగా ఉండకూడదు ఈ కాలంలో, అర్థమైందా? పోయింది చూడది. ఏం బీదలో ఉన్నాము. ఆయన ఉంగరాలు ఏమైనా ఇస్తావా తీసుకుంటే ఏమైనా డబ్బులు? ఆయన ఉంగరాలు ఏమైనా ఇస్తావా తీసుకుంటే ఏమైనా డబ్బులు? అది సెల్లు కొనుక్కుంటా. ఇంకా విషయం తింటే అన్నం తింటే విషయమే పడిపోతాడు కదా లెక్క. అవన్నీ అవి కూడా నీకేనా? సెల్ సగం ఉంగరం తీసుకో, సెల్ సగం వద్దు వస్తాడా? బండి అయిపోతావు కదా మళ్ళీ. అయిపోయినా నువ్వు లోపు నేను చూస్తే పడతావు. Few minutes later. పిలిచి ఏం చేయాలన్నా? కూర్చో. రే శివా రా, ఎన్న వచ్చినాడు. రెడీ చేసినాడా వాడు? డబ్బులు రెడీ చేసినాడా? ఏమో అడుగు. డబ్బులు అంటే రెడీ చేసినావా? రెడీ చేసినా మొత్తం అర్ధగంట టైం రాడే. కూర్చోనా? నీకు దగ్గరుండి చేత్తో వండేయాలని బిర్యానీ కూడా బిర్యానీ కూడా నువ్వేనా చేసింది? కష్టపడే నువ్వు చేసినావా? చాలా ఎంత ప్రాసెస్ అది అసలు. వాడికి ప్రేమ ఉంది నీ మీద. బిర్యానీ నాకే చేసి పెట్టలే ఎప్పుడే కానీ. బా ఏం కలిసిపోయినారా ఇద్దరు? ఇట్లుండాలా చూడు ఆడనా మంచివాడే. వీడియో ఏమాది మిస్టేక్ తీసుకుంటాడు అంతేగాని సామాన్యంగా తీసుకోలే. నీళ్ళు పోయి వద్దులే కడిగినా అడిగి తెచ్చినా నీ కోసం. పెట్టు, నీ చేత్తోనే పెట్టేసి వచ్చేనా నువ్వు? నాకు వద్దులేనా, నేను ఆల్రెడీ బయట తిన్నా. ఫేమస్ నా ఎంత భక్తి ఉంది. ఇంత అభిమానం పెట్టుకుని డబ్బులు ఎట్టు కొట్టేస్తురా? ఈ ముక్క బాగా నమ్మలేనా? దాని మీద వేసినావా అది ఎక్కువ మసాలా? దాని మీద వేసినావా అది ఎక్కువ మసాలా? మసాలా దాని మీదే కదా. మసాలా ఏ పెట్టాలని లేదా నీకు? ఆయనకి నీకు ఆగలేదా? నువ్వు పెట్టుకో, తిను. ఆయన తోడుగా పట్టు. ప్లేట్ కూడా తిన్నాగానే నీకు వద్దా? వద్దు, నేను తినొచ్చా కదా. ఆలోచన చేసుకుంటే తినాల బాగానే తిన్నా. సో నా నీ డబ్బులు అయితే ఎక్కడ పోవు, ఊళ్ళో పెట్టిచ్చిస్తానా? ఊళ్ళో పెట్టిస్తావా పూల్లో పంపిస్తావా? ఊళ్ళో పెట్టిచ్చిస్తానా? ఊళ్ళో పెట్టిస్తావా పూల్లో పంపిస్తావా? పూల మీద నువ్వు గమ్మనుండే ఈ కాడ మధ్యలో రెచ్చగొట్ట. విఐపీ ఏం కాదులే, పూలకి సాల్. సరే బా, నీకు 5 కావాలా లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా అడుగు? ఏమన్నా కావాలనా? ఎంత ఏమన్నా? ఇంకా ఎక్కువ వద్దమ్మా. నా డబ్బులు నాకు ఇస్తే సార్. ఈ డబ్బులు నీ నిబ్రంగా బాగా ఇస్తానా? సత్యం. లారీ వాళ్ళు ఫోన్ చేస్తాను. ఈడున్నాడని చెప్పొద్దు. ఈడున్నామని చెప్పొద్దునా? మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అది. డబ్బులు ఇవ్వాలి కదా. ఇంకా మళ్ళా డబ్బులు ఇస్తామని చెప్పు కానీ ఈడున్నామని చెప్పొద్దు. మళ్ళీ తిన్నామని చెప్పొద్దు. చెప్పాను తిన్నామని చెప్పొద్దు, అన్నం కూడా తిన్నామని చెప్పాను. తిన్నామని చెప్పొద్దు, అన్నం కూడా తిన్నామని. సైలెంట్ లో పెట్టినా. స్విచ్ ఆఫ్ చేయి. స్విచ్ ఆఫ్ చేసేసాయి మళ్ళీ మంచిగా మంచిది. సైలెంట్ అంటే ఇంకా మాట్లాడి ఈడ తిన్నామని కానీ ఈడ ఉన్నామని కానీ ఈడ ఇక్కడికి వచ్చినామని కానీ అసలు ఎట్లా చెప్పొద్దురా? అది డబ్బుల గురించి మ్యాటర్ అని చెప్తాడే. డబ్బులు ఇచ్చి నువ్వు దారిలో మీద ఎవరో స్కెచ్ చేస్తా, ఎత్తుకొని పోతే కొట్టేసి నువ్వు. అది స్కెచ్ బయట వేసేది వేరే రకం, ఇంట్లోనే వేస్తే స్కెచ్ చెప్తా. స్కెచ్ ఆడనేచ్చు కదా, ఇంట్లో ఇచ్చు బయట ఇచ్చు. ఎట్లుందనా? అదేనంట మైండ్ పార్ట్ మంచి హార్ట్కి మంచిది. అది పోతానా అంటే బాగా ఉంటావు అని. పోతావు అంటే డబ్బులు తీసుకొని పోతావు. డబ్బులు సంతోషంగా నీళ్ళలోకి ఏం కలపలే కదా. నువ్వు తాదామని నీళ్ళలోకి ఏం కలపలే కదా అని అడుగుతాను. అంటే నేను అప్పుడప్పుడు సాల్ట్ వేసుకుని తాతాను అనమాట.
మేము ఎప్పుడు అంతేనే సిల్లిగానే. టేస్ట్ బాగుంది శివ. బాగా లాస్ట్ది కదా మళ్ళా అన్నం పెట్టి డబ్బులు లేదు అని మళ్ళా నువ్వు ఇంకా ఉంది కదా టైం నీకు. ఎంతసేపు పని చేసేకి టైము? అర్ధగంట పవర్కి? లేదు ఇంకా తిన్ను. ఎంతసేపు పవరు? ఏ శివ ఇంకో ముక్కి వేస్తాను. తిన్నా, నువ్వు తిన్నాను భోజనాన్ని పిలిచి అద్దకాలం పెట్టుకుంటే పుల్లగా పెట్టండి అన్నాను. తిన్నా కాదనా, నువ్వు ఒకటే తింటానవే. తినాలనా వానికి ఒక ముక్కన్నా నీ కాదు, మీ ఇద్దరు అన్యూనంగా ఉండాలని మీ ఇద్దరు తింటే తింటిలే పొర్రగా చూడు. ఆయన ఎవరు తెలుసుకుంటారు? పాపం రా రే శివ. లాస్ట్ అంటే పొరపోవడం కాదు, మీ ఇద్దరు అన్యూనంగా ఇట్లా ఉండాలా, కొట్టుకోకూడదు అనేది నా ఆశ. ఇప్పుడు నీకు వాడు అంతగా చేసి పెట్టినాడు కదా, వాడికి నువ్వు ముద్దన్నా పెట్టచ్చు కదా. కొత్త ముక్క బట్ట తినుకోకుండా కొద్ది తుంచి నేను గుద్దకోబట్టి కాదు ఇస్తాండి. ఇది ఏందో పిల్లోడు ఏదో ప్రేమతో పెడతా. ఆకలి కాదు నాకు తెలుసు, కానీ కడుపు నిండిపోయింది. ప్రేమతో ఇచ్చిన ఆయన కడుపు కూడా నిండుతుంది. మనసాగా మాట్లాడుతుంటే అదే చాలా పెట్టుకున్నా కడుపు ఇస్తానా మనసు పూర్తిగా అట్లా ఎవరికైనా ఇస్తాను. నా చేత తినిపింది కదా ఆయన తినిపిస్తాడులే. వద్దులేనా శంకరన్నా, వద్దులేనా చెప్పరా? ఏం చెప్పాలా? పెద్ద ముక్క అంట పెట్టు, సన్నది వద్దంట. అది తింటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏ ప్రాబ్లం అవుతుంది నీకు? ఏ రోగం ఉందా? ఎయిడ్స్ తినవా? ఇప్పుడు తింటావు కదా నువ్వు చికెన్. వినాయక చవితి ఎప్పుడు మాట్లాడమన్నా? ఇంతకుముందు తిన్నావు కదా మళ్ళా. పద్ధతి తిన్నావు కొంచెం నా కోసం ఏమి నువ్వు ఆయన నోరు తెలిసేంతగా తిను అంటే నువ్వు ఎందుకు తిండంలే? ఏం తినాలా చెప్పు? తినాలా నేను? ఆయన నీకు ఇచ్చి కలపాలని అని చూస్తున్నాడు పాపం. ప్రేమ నువ్వు తిను, తర్వాత నేను తినకపోతే ఏం రాను. ప్రేమ రా ఆయన తిను. అదే తినేది కాదు, నాది తినే వస్తువు కాదు. తినే వస్తువు కాదు అంటే నేను తినే వస్తువు కాదు. అంటే ఆయన తినొచ్చా? తినొచ్చు ఆయన బాగా. సరే ఆయన అన్నం తిండు. వద్దు, వాడు ముద్ద తింటేనే నువ్వు తిను. ఎవరు తెచ్చిండేది ఇది? ఏది వాడే క్యారీలో తీసుకుని వచ్చినాడు ఇంటికి. నేను ఆడికి అడిగినా నేను తింటాను బిర్యానీ అంటే నీకు కాదు ఆయన ఒకటే తినాలా అన్నాడు. మళ్ళీ ఏం జరిగిందో నాకు తెలియదు. వాడు ఏం తెచ్చినాడు తెలియదు. వాడు తిను అంటే ఓ ముద్ద తిన్నంటే కూడా తినడం లేదు. ఏమైతే గొద్దురు ఏమైనా పట్టుకుంటుందే నీకే తెలుసు అంటే కాదు చెప్తాను. నేను తిన్నా కదా. ఏం నా మీ ఇంటికి కదా నేను పోయినాక వచ్చిన. మా ఇంటికి వచ్చినావు కానీ మా ఇంటి అన్నం కాదని. స్టార్ట్ అవుతుందనా ఏమన్నా? ఏం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా అంటే ఉండు నువ్వు. ఏం స్టార్ట్ రా? కాదంటే కాదు పరబోయేకే ఎందుకో నాకు భయం అవుతుంది. వాళ్ళ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే బతికిచ్చే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా. ఏనా కడిగేసుకుంటేవి డౌట్ వచ్చింది కదా నీకు? అది డౌట్ వచ్చింది. బలంతంగా పీస్ దింపి చెట్టు చచ్చిపోతానని విషం ఉండేది నీళ్ళు బయటికి తిన్నది. నువ్వు తినుకోకుంది నాకు పెడతాను అంటే ఏం కాదు. ఏం కాదు, బాగా మంచిగా ఉండాలి. నాకు బాగా బలిసండి సక్సెస్. నీ ఓపెన్ చెప్పేసి చెప్పునా? ఉండో రిజల్ట్ చెప్తాను. ఈ పాపం నాకు వద్దు. ముందు గమ్ముండు. నా విషం పెట్టారా నీకు? ఉన్నన్నాళ్ళు శాంతి లేదు. ఏ మనిషి సైడ్ కనరా కూర్చోండి. నీళ్ళిరా ఏదో గొంతులో నీకు పాపం చేసిన ఏమనుకోద్దు. నిన్ను చంపేసి నా విషం పెట్టండి అన్నంలో.
నా విషం పెట్టండి అన్నంలో. అయిపోయి ఏం చేయలేడు, విషం పవర్ ఎక్కింది అయిపోకి. నువ్వు ఏం సీరియస్ అయినా తిట్టినా కూడా ఏం చేయడు. అట్లేం 5 లక్షలు ఇలా నీకే అట్లేం 5 లక్షలు ఇలా నీకే ఉల్లిముతాడా ఇంకోడా అట్లా నువ్వు ఉల్లిముద్దు మాట్లాడు నువ్వు తరవు అంటావా నువ్వు తెప్పించింటావు అనుకోండా గానీ నువ్వు ఈయన కూడా ఇంత దుర్మార్గంతో తెప్పిస్తా. ఇప్పుడు వాడు ఎంతైనా తిట్టచ్చు, చుట్టుపట్టుకుని కొడతావా? ఆయన ఇప్పుడు బలం లేదురా, అప్పుడే బలం లేదురా, తిట్టద్దురా. ఇంకా నరికేలా నిన్నే అంత ఫస్ట్ నుంచి ఖర్చు తెలిసినా నిందా హాస్పిటల్ తీసుకుని బతికిద్దాంరా. బతికిచ్చేది కానీ నరకల్లా అట్లే అట్లే నరకం గానా కదా. బైకులు ఎన్ని హింసించినావు నన్ను, బైకులు ఎన్ని హింసించినావు నన్ను. నీకు ఇంకోటి కూడా చెప్పేది మర్చిపోయినా, నీకు ఈ విషయం అని చెప్పించిన చూసావా, ఇంత బాటిల్ నువ్వు తెచ్చుకో, అది వెనిగర్, అది మామూలుగా ఏదంటకైనా వేసుకునేది, అదేం పవర్ పనిచేయదు. అది కొద్దిగా లైట్గా కళ్ళు తిరిగినట్లు 1 నిమిషం అనిపిస్తుంది, మళ్ళీ నార్మలే. ఇంకా ఇప్పుడు నువ్వు సీరియస్ అయిపోయి 1 నిమిషంలో ఏమవుతావు, ఆల్రెడీ అర్ధ నిమిషం నీ ప్రతాపం చూపించేసినావు. ఇప్పుడు అన్నకు రోంత బలం వస్తే ఏదన్నా క్లియర్ అయిందే, తక్కువ కావాలంటే నీకు అయిందే, తక్కువ కావాలంటే నీకు అర్థం కాదా, నీకు ఇంకా మొప్పు తీయలేదేమో. విషం పెట్టి సంపాలని చూసినా అనుకోని వాడు నేను ఇష్టాసారని తిడుతున్నాడు. దిగిందే బాయనా, ఇప్పుడు ఏదో చెప్పు, సీరియస్ అయితే ఇంతకుముందు చెప్పు. లేనా నువ్వంటే ప్రాణం, గుండెకాయ నువ్వంటే ప్రాణం, గుండెకాయ చెప్పు, ఏందో గుండకాయ నీకు ఏంద్రా ఇచ్చాను డబ్బులు ఇస్తావు, ఏదో కలిపినానంటే ఏంద్రా చంపుతాడు. ఏమి ఇప్పుడు ఏం మూతోడు అనే నేను ఏందంటివి, ఏందో ఏదో చూసుకొని కనుక్కొని ఏదో వెనిగర్ ఇచ్చినాడు సరిపోయింది. కానీ నువ్వు విషయం పెట్టి చంపేవాడే కదా నువ్వు, చంపేవాడే కదా నువ్వు. తెలుసా అది వెనిగర్ ఏదంతా తయారైతే చెప్పు. వేప చెట్లతో వేప చెట్లతో సరే 5 లక్షలకే చంపుదాం అనుకుంటా. కెపాసిటీ ఎంత అనుకుంటాను? నువ్వే బయటపడ్డావు. చంపేసాను విషం పెట్ట సావు, అది రెట్లు పడి సావు. ఎవరు చచ్చిపోయినావులే, ఇంకా నీతో శాత కాదులే అన్నా మాట. చచ్చిపోయినావులే, ఇంకా నీతో శాత కాదులే అన్నా మాట. నాకు శాత కాదు, కెపాసిటీ ఎంత. సరేలే ఉండు, సంపాలని చూసినాడు అటర్ బాండి, ఏదో యాదాంట్లో పూల్లోనో యాదాంట్లో పాలల్లోనో పెట్టి డబ్బులు ఇస్తా లోపల అన్నాడు కదా. అన్న ఏం మాట్లాడిపో, సంపేదాన్ని నువ్వు సంపాలని కూడా ఏడా ఏడా ఒక నిమిషం, అదే బిర్యానీ 1 తినమని తిను. విషయం లేదని చెప్పినా కదా, లేదు విషయం అని చెప్పినా కదా, తిను పడో తిను. ముక్క తిను తిను తిని ముక్క పెట్టు, ముక్క పెట్టు. తిను 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 తినిపి, విషము తినిపి తిను తిను తిను. అది లెక్క ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లే. విషం విషం ఇప్పుడు ఎక్కుతుంది, కూర్చోడా. నేను కొంచెమే తిండేది, నువ్వు ఎక్కువ తిన్నావా? నీ దాంట్లో లేదు విషము, తగ్గిపోయి ఎక్కుతుందా విషము? పైనుంచి కింద వరకు ఎక్కిందా? ఎక్కలేనంటే 2 తినిపి పట్టు. ఎక్కలేదంటే ఎక్కలేదా? ఎక్కిందా? ఎక్కిందా? మళ్ళీ గొంతు పట్టుకోలేదే, గొంతు పట్టుకో, గొంతు పట్టుకో, గొంతు పట్టుకోలేదే. ఇంత దుర్మార్గం. విషం ఎక్కిన వాళ్ళకి కళ్ళు తిరగాల, ఇది కాలు కూడా లేస్తుంది పైకి. అది ఆ బాటిల్ పడిపోవాలి ఈ పాటికి చేతి నుంచి. ఇప్పుడు చూసినావా నీకు క్లియర్గా అర్థమైందే, ఇది నాటు కాదు అని. ఎన్నిసార్లు యాడిపోతా
అరుచుకుంటా 5 లక్షలు ఇచ్చి నువ్వు దెంకం పోయి విషయం పెడితే ఎవడు కట్టిస్తారు అవన్నీ నువ్వు చెప్పనా సచ్చినా కూడా పీకనా ఆయన చంపేద్దాం అనుకుంటావా నువ్వు విషయం పెట్టి క్షమించన్న ఏడాది ఇచ్చిందంతా ఎవరిచ్చినది నువ్వే నేను ఇచ్చినానా ఏ ఎట్లా కనిపిస్తానా నీ పొద్దాగా నా మీద దొబ్బేకి అమాయకుని మీద ఎవరు లేరనే అమ్మాయికుడినే నా శేఖరన్న అంటావు నువ్వు ఆ ఎన్నే లేకపోతే ఎట్లా రా బతికిచ్చెల్లే ఎందుకు ఇవన్నీ తెచ్చుకుంటారు నువ్వు తిన్నావా వీడు తిన్నా అనే పాయింట్ కాదు, డబ్బులు ముఖ్యం. విషయం కావాలని ముగ్గురు కొనుక్కొని తిందాము, అర్థమైందే? ఒకవేళ నీకు విషయం డబ్బులు తక్కువైతే నేను ఇస్తా, నాకు తక్కువైతే నువ్వు, నీకు తక్కువైతే ఉన్నాయి డబ్బులు మళ్ళీ బాధ్యత ముందే ఎప్పుడేమన్నా గులుముతాడా మనం ఇప్పుడు రా అందుకే జ్యూస్ తాగి జ్యూస్ తాగి ఐస్ క్రీమ్ ఎక్కిస్తావా జ్యూస్ ఇప్పుడు రా దొమ్ముంటారా కాసుకుందాం రా వాకిలుందని చెప్పు కూడా సారా పని చేద్దాంలే. వెనకాల పక్క 10 లీటర్లు పెట్రోల్ ఉంది, డీజిల్ ఫుల్ ఉంది. లోపల కిటిల్లో నుంచి ఏసీ అని అమ్మ చూద్దాము. ఉన్న ఇంటనవు కదా నిజం మీరు ఎనగల పోయి తీసుకొని వద్దాంపా. ఈడే ఉంది బా క్యాన్ తీసుకొని చెప్తా. ఏమన్నా ఏం లోపల వేసుకుంటే లోపల అంటేమా తీసుకో, అలా ఆచుకొని చూడు క్యాన్ ఎక్కడ పోతాడు అలా కొడుకు డబ్బులు ఆడికి పోతాడు